సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. దాదాపు 3 గంటల నుంచి నేతలు చర్చలు జరుపుతున్నారు. పార్టీలో చేరిక తేదీ, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, 3 గంటలుగా ఇటు కేసీఆర్, జీవన్ రెడ్డి చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సింధు, ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో అటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కేసీఆర్ మధ్య 3 గంటలుగా చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. భేటీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జీవన్ రెడ్డి తన ముఖ్య అనుచరులతో కలిసి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వచ్చారు. జీవన్ రెడ్డికి మొదటగా కేటీఆర్ స్వాగతం పలికారు, పుష్పగుచ్చం ఇచ్చారు. ఆ తర్వాత శాలువాతో సన్మానించారు. తర్వాత కేసీఆర్ను జీవన్ రెడ్డి కలిసారు. ఆ సమయంలోనే కేసీఆర్ జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నారు, ఆప్యాయంగా పలకరించారు. ఆ సమయంలోనే దేవుడు మీతో కలిసి పనిచేయండి అని చెప్పి జీవన్ రెడ్డి కేసీఆర్తో అన్నట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత కేసీఆర్ని కలవడం ఆనందం కూడా వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ఆ తర్వాత ఇరువురి మధ్య భేటీ అయితే 3 గంటలుగా కొనసాగుతుంది. ప్రధానంగా చూసినట్టయితే సుదీర్ఘ రాజకీయాల్లో అటు కేసీఆర్, జీవన్ రెడ్డి ఉన్నారు. ప్రధానంగా టీడీపీ ఆవిర్భావం సమయంలో అటు కేసీఆర్తో పాటు ఇటు జీవన్ రెడ్డి కూడా టీడీపీలో పనిచేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళు అంటే అప్పుడు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్ పార్టీ పెట్టి వచ్చినప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగారు. టీడీపీలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి మినిస్టర్గా పనిచేశారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్గా పనిచేశారు. ఇవన్నీ కూడా అంటే అప్పటి నుంచి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా వారి ఇరువురు కూడా చర్చించుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే ఎందుకంటే 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి చాలా అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈ యొక్క భేటీలో చర్చిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా ముఖ్యంగా జీవన్ రెడ్డి ఎప్పుడు కూడా రైతుల సమస్యలపైన ఎక్కువ పోరాటం చేస్తుంటారు, రైతుల సమస్యల్ని ఎక్కువ ప్రస్తావిస్తుంటారు. ఎందుకంటే ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కూడా రాష్ట్రంలో రైతుల సమస్యలని ఎక్కువ ప్రొజెక్ట్ చేసేవారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశం, నీళ్ళకు సంబంధించిన అంశం పైన కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలు కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడే పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ చాలా కాలం తర్వాత కేసీఆర్తో భేటీ అయ్యారు కాబట్టి ఈ అంశాలన్నింటిపైన కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం పైన కూడా ఈరోజు కేసీఆర్ జీవన్ రెడ్డికి అన్ని విషయాలు వెల్లడిస్తున్నారో తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని నిశ్చయంతో వచ్చారో ఆ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును కూడా జీవన్ రెడ్డి మెచ్చుకున్న సందర్భాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశంపై చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు పార్టీలో ఇప్పటివరకు ఆయన ఇంకా కండువ కప్పుకోలేదు, పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారు, జగిత్యాలలో బహిరంగ సభ పెట్టి అక్కడ చేరుతారా, మరొక రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ సమక్షంలో ఆయన చేరుతారనే దానిపై ఈరోజు భేటీ తర్వాత ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఎందుకంటే ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది. ఈ సందర్భంగా పార్టీ ప్లీనరీని కూడా నిర్వహించాలనుకుంటుంది. ఈ క్రమంలో పార్టీ ప్లీనరీలో జీవన్ రెడ్డిని చేర్చుకొని ఒక సముచితమైన స్థానం, గౌరవం ఇవ్వాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ అంశాలన్నిటిపైన కూడా కేసీఆర్ జీవన్ రెడ్డితో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ కూడా ఉన్నారు, అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్మన్ దావా వసంత ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో వాళ్ళు కూడా జగిత్యాల టికెట్ ఆశించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని ఏ రకంగా బుజ్జగించాలి, వారికి ఏ రకంగా పదవులు ఇస్తామనే అంశంపైన కూడా జీవన్ రెడ్డితో కూడా చర్చించే అవకాశం కూడా ఉంది. మరోవైపు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడికి పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో సెక్రటరీ జనరల్ పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. గతంలో కేశవరావు ఆ పోస్టులో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడంతో ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. కాబట్టి ఆ సెక్రటరీ జనరల్ పోస్టును ఏమన్నా జీవన్ రెడ్డికి ఇచ్చే ఆలోచన కూడా ఆ పార్టీ అధిష్టానం అంటే కేసీఆర్ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా 3 గంటలుగా అయితే వారి ఇరువురి మధ్య భేటీ కొనసాగుతుంది. భేటీ తర్వాత ఏం జరిగింది అనేది, ఎప్పుడు పార్టీలో చేరబోయే విషయాలన్నీ కూడా వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.